ఆశావాహులు పెరుగుతూ ఉండటంతో అసంతృప్తుల బెడద ఎక్కువైంది. ఆశావాహులు ఎక్కువ అవడంతో అందరినీ సంతృప్తి పరచలేక బుజ్జగింపులు, త్యాగాలకు సిద్ధం కావాలని నినాదాలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీల తీరు, అభ్యర్థుల నాడీ గమనిస్తూ ఏ రోజుకా రోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను స్కాన్ చేస్తూ తాజా సమాచారాన్ని అందించే ప్రయత్నమే 99 టీవీ అందిస్తున్న రణక్షేత్రం. ఇక చూద్దాం రండి. అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ పార్టీ మారారు. దీంతో నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రిని ఆ పార్టీ ఇక్కడ బరిలో దింపింది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకొని ఉండటం వైసీపీ ధీమాకు కారణం. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఈసారి 7 6 ఖచ్చితంగా గెలుచుకుంటామనే ధీమాతో ఉంది. వైసీపీ నుంచి వచ్చిన ఎంపీకి టికెట్ ఇవ్వటానికి సిద్ధమైంది. పార్టీ ఏదైనా గత 2 ఎన్నికల్లో కమ్మవాళ్లే గెలిచారు. ఇప్పటిదాకా ప్రధాన పార్టీల నుంచి బీసీలు ఎవరూ పోటీ చేయని ఈ నియోజకవర్గం ఈసారి బీసీని గెలిపిస్తుందా? మళ్ళీ కమ్మ కులానికే పట్టం కడుతుందా? గుంటూరు జిల్లా పునర్విభజన తరువాత గురజాల జిల్లా కేంద్రమైంది నర్సారావుపేట. 3 మాజీ ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచి ఎంపీలయ్యారు. ఇక్కడ గతంలో కాసు బ్రహ్మానందరెడ్డి 2 సార్లు, ఆయన సోదరుని కొడుకు కాసు వెంకటకృష్ణారెడ్డి 2 సార్లు ఎంపీలయ్యారు. కొణిజేటి రోసయ్య, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా గెలవడం వలన 3 సీఎంలను లోక్సభకు పంపిన నియోజకవర్గమైంది. సామాజిక వర్గాల వారీగా చూస్తే 7 సార్లు రెడ్లు, 5 సార్లు కమ్మ, 3 సార్లు వైశ్య అభ్యర్థులు గెలిచారు. గత ఎన్నికల్లో ఈ ఎంపీ స్థానం పరిధిలోని 7 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ గెలవటం ఆ పార్టీ పట్టుకు నిదర్శనంగా కనబడుతోంది. వినుకొండ అసెంబ్లీ స్థానంలో బల్లా బ్రహ్మనాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా ఆయన కేడర్కు బాగా దూరమయ్యారనే అభిప్రాయం ఉంది. అందుకే అక్కడ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులకు ఈ మధ్య కాలంలో గ్రాఫ్ పెరిగిందని చెప్పుకుంటున్నారు. కానీ నరసరావుపేట నియోజకవర్గంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి పరిస్థితి అనుకూలంగా ఉంది. ఇప్పటికే 2 సార్లు గెలిచి ఉండడంతో ఆయన హ్యాట్రిక్ ప్రయత్నాలు ఫలించవచ్చు. టీడీపీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకు పార్టీలోనే పూర్తిస్థాయి సహకారం అందడం లేదనే విమర్శలున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుస విజయాలకు ఈసారి బ్రేక్ పడే అవకాశాలు కనబడుతున్నాయి. పిన్నెల్లికి ముందు మాచర్లలో ఒకసారి గెలిచిన వారు మళ్లీ గెలవలేదు. ఆ చరిత్రను తిరగరాసిన పిన్నెల్లికి ఈసారి పరిస్థితులు ఆశాజనకంగా లేవంటున్నారు. టీడీపీ అభ్యర్థి బత్తుల బ్రహ్మానందరెడ్డికి పరిస్థితులు అనుకూలిస్తున్నాయని చెబుతున్నారు. గురజాలలో 2 సార్లు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని గత ఎన్నికల్లో ఓడిన సానుభూతిని మూటగట్టుకుని ఉన్నారు. కాసు మహేష్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా ఈసారి ఈ నియోజకవర్గం ఎరపతినేని వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంకోవైపు వైసీపీ నాయకుడు జంగా కృష్ణమూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్న జంగాకు ఇప్పుడు సీటు ఇచ్చే పరిస్థితి లేకపోయినా భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్సీ పదవి అయినా ఇచ్చే అవకాశం ఉన్నట్టు టీడీపీ నుంచి సంకేతాలు రావడంతో ఆయన అటువైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక్కడ కూడా వైసీపీ గెలుపు కష్టమే అవుతుంది. ఇక చిలుకలూరిపేట విషయానికి వస్తే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈసారి సీరియస్ గా ప్రచారం చేస్తున్నారు. సామాజిక వర్గ బలంతో పాటు సానుభూతి పవనాలు కూడా ఆయనకు అనుకూలంగా ఉన్నాయి. వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మల్లెల రాజేష్ నాయుడు అనుభవం చాలా తక్కువ. అందువలన ఇక్కడ వైసీపీ గెలుపు సులువేమీ కాదు. ఇక 2 పార్టీలు అభ్యర్థుల విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్న నియోజకవర్గాలు సత్తెనపల్లి, పెదకూరపాడు. ఇందులో సత్తెనపల్లికి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు అనేక వివాదాల్లో ఉన్నారు. పైగా పోటీకి ఆయన కూడా ఏమంతా ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి. ఆయన స్థానంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి పేరు వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ఈ మధ్య కాలంలో టీడీపీ పుంజుకుంది. కన్నా లక్ష్మీనారాయణకు టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉండగా కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం గతంలో తన తండ్రి గెలిచిన ఈ నియోజకవర్గంలో తనకే టికెట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు. మొత్తంగా అభ్యర్థులు ఖరారయ్యేదాకా గెలుపోటములు అంచనా వేయడం కష్టం. పెదకూరపాడు విషయానికి వస్తే తెలుగుదేశం అభ్యర్థి ఇంకా తేలలేదు.
రెండుసార్లు గెలిచి గత ఎన్నికల్లో ఓడిన కొమ్మాలపాటి శ్రీధర్ ఇప్పటికే ప్రచారం చేసుకుంటూ ఉండగా భాష్యం ప్రవీణ్ కు టికెట్ ఇస్తారనే వార్తలతో అక్కడ కేడర్ అయోమయంలో పడింది. స్థానికులకే టికెట్ ఇవ్వాలన్న నినాదంతో సమావేశాలు పెట్టుకునేదాకా వెళ్లారు. అందువలన అభ్యర్థి తేలేదాకా పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం సాధ్యమయ్యేలా లేదు. సిట్టింగ్ ఎంపీ కృష్ణదేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించడం ఆయనకు నచ్చలేదు. పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన తెలుగుదేశంలో చేరటానికి రంగం సిద్ధమైంది. అధికారికంగా చేరకపోయినా పార్టీ పేరు ప్రస్తావించకుండానే ఆయన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. న్యాయవాదులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, డాక్టర్లు ఇలా వివిధ వర్గాలతో ఆయన సమావేశాలు జరుపుతూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీ కావటం వలన తాను ఎంపీగా ఉన్న కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ తనకు మద్దతు ఇవ్వాలని అడుగుతున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎంపీ వెళ్లిపోవడంతో మరో అభ్యర్థిని రంగంలోకి దింపాల్సి వచ్చింది. నీటిపారుదల శాఖ మాజీ మంత్రి, నెల్లూరు టౌన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పార్టీ ఎంపిక చేసింది. నిజానికి నెల్లూరు జిల్లాకు చెందిన నేదురుమల్లి మేకపాటి రాజమోహన్ రెడ్డి గతంలో ఇక్కడి నుంచి గెలిచి ఉన్నారు. ఇప్పుడు మరో నెల్లూరు అభ్యర్థి బరిలో దిగినట్టయింది. ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ కూడా వైసీపీ అభ్యర్థి బల ప్రదర్శనలా సాగింది. ఆ విధంగా నరసరావుపేటలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టయింది. బీసీలకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకుంటున్న వైసీపీకి ఈ నియోజకవర్గంలో అభ్యర్థి లేకపోవడం అలా కలిసి వచ్చింది. ఏమైనా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో గెలుపు చాలా ప్రతిష్టాత్మకంగా తయారైంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ వైపు ఉన్నా మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎవరు గెలుస్తారనే విషయమై ఎంపీ గెలుపును కూడా నిర్ణయించే అవకాశముంది. అందుకే ఇక్కడ పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా రెండు పార్టీలు ఆచితూచి బేరీజు వేసి ప్రకటిస్తున్నాయి. అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ కృష్ణదేవరాయలుగా మారిన ఈ పోటీలో గెలుపెవరిదో తేల్చడానికి జనం సిద్ధంగానే ఉన్నారు.